హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్ని, అది కూడా కెమికల్స్ వాడకుండా మంచి ద్రవ్యాలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇలా తయారు చేసుకున్న ఈ ధూప్ స్టిక్స్ని వెలిగించడం వల్ల మన ఇంట్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. అయితే మనం ఈ ధూప్ స్టిక్స్ ని మనం పూజ చేసేటప్పుడు వెలిగిస్తే మనకి ఎలాంటి హాని అనేది జరగదండి. ఎందుకంటే ఇందులో మనకి కెమికల్స్ అనేవి వాడం. మనకి మార్కెట్స్ లో దొరికే ధూప్ స్టిక్స్ లో కెమికల్స్, అలాగే స్మెల్ రావడానికి స్ప్రేస్ అనేవి వాడతారు. అయితే మనం ఈ ధూప్ స్టిక్స్ లో మనం అలాంటివి ఏమీ వాడమన్నమాట. అయితే మార్కెట్స్ లో దొరికిన ఈ ధూప్ స్టిక్స్ లో కొన్ని కెమికల్స్ అనేవి మిక్స్ అవుతాయి. స్టోరేజ్ కోసం, అలాగే ఫ్రాగ్రెన్స్ కోసం కొన్ని స్ప్రేస్ అనేవి కొడతారు కదా, వాటి వల్ల మనకి దగ్గు అనేది వస్తుందండి. దేవుడి దగ్గర కాసేపైనా ప్రశాంతంగా దండం పెట్టుకోవడానికి కూడా లేదు. అయితే మనం అవి యూజ్ చేసే బదులు మన సొంతంగా మనం కెమికల్స్ ఫ్రీ అయిన ధూప్ స్టిక్స్ ని మన సొంతంగా మనం చేసుకోవచ్చండి. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే దేవుడి దగ్గర కాసేపు ప్రశాంతంగా దండం పెట్టుకోవడానికి కూడా వీలవుతుంది. అయితే మనం తయారు చేసిన ఈ కెమికల్ ఫ్రీ ధూప్ స్టిక్ గనక వెలిగిస్తే మన చుట్టూ ఉన్న గాలి ప్యూరిఫై అవుతుందండి. అలాగే ఈ ధూప్ స్టిక్ ను వెలిగిస్తే పొగ అనేది వస్తుంది కదా, ఈ పొగ ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. అలాగే ఆవు నెయ్యి యాడ్ చేయటం వల్ల ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుందండి. ఇది 100% న్యాచురల్ అండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఈ ధూప్ స్టిక్ వెలిగిస్తే ఇందులో ఉంచి మనకి ప్రాణవాయువు రిలీజ్ అవుతుందండి. అంటే ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ధూప్ స్టిక్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అయితే మనం ఈ ధూప్ స్టిక్స్ ని ఆవు పేడ, అలాగే గోమూత్రం, అలాగే ఆవు నెయ్యి ఈ మూడిటితోని చేస్తామండి. అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తాం. అయితే అందులో మనం ఆ పువ్వులు, అలాగే కొన్ని ఆకులు, అలాగే కొన్ని రకాల ఆర్గానిక్ ఐటమ్స్, ఈ మూడిటిని కూడా ఆ మూడిట్లో యాడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పువ్వుల్ని, అంటే ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు వచ్చే ఫ్లవర్స్ అవ్వచ్చు, లేదంటే మీరు మార్కెట్లోంచి తెచ్చుకున్న ఫ్లవర్స్ అయినా అవ్వచ్చండి. కాకపోతే ఇవి మొత్తం చక్కగా ఇలా కాడలు తీసేసుకొని ఆ పెటల్స్ అన్నిటిని ఎండలో ఒక 2-3 రోజులు ఎండలో బాగా ఎండిపోవాలన్నమాట. తడి అనేది లేకుండా ఎండిపోవాలి. ఇలా బాగా డ్రై అయిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసి చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇవి ఫైన్ గా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి. ఒకవేళ ఇన్ కేస్ మనకి బాగా డ్రై అవ్వలేదంటే అది పౌడర్ అనేది అవ్వదు, మరి కాస్త ఎండలో పెట్టాలి. ఆ తర్వాత 5 రకాల ఆకులను యూజ్ చేస్తున్నామండి. ఫస్ట్ ఇందులోని శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ దళాలని వాడుతున్నామండి. ఈ బిల్వ దళాలు మనకి దేవుడికి పెట్టినవైనా పర్వాలేదు, లేదంటే గనక మీరు మారేడు మారేడు చెట్టు ఉంటే గనక దాని నుండి కోసుకోవచ్చండి. తీసుకొని అది కూడా బుధవారం, శనివారం కోసుకొని వాటిని మీరు ఎండబెట్టుకోండి. ఇది కూడా ఒక 2-3 రోజులు ఎండలో బాగా ఎండిపోయిన తర్వాత చక్కగా చూడండి, ఇలా చేత్తో ఇలా నలిపితే నలిగిపోతున్నాయి. అలా ఆ టైప్ అయిన తర్వాత మీరు మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్ని కూడా ఫైన్ గా పౌడర్ చేసేసుకోండి. ఇలా పౌడర్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసి సెపరేట్ చేసేసుకోండి. ఆ తర్వాత రెండవ దళం తులసి దళం అండి. ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ తులసి దళాలని కూడా మనం ఈ ధూప్ స్టిక్స్ లో వాడతామండి. ఇది మనకి లక్ష్మి తులసి కావచ్చు, లేదంటే కృష్ణ తులసి కావచ్చు, ఈ రెండింటిని యూజ్ చేసుకోవచ్చండి. ఇవి కూడా చక్కగా ఆకులను ఎలా తుంచేసి ఒక 2-3 రోజులు ఎండనిచ్చిన తర్వాత ఇలా ఈ విధంగా చూడండి, చేత్తో ఇలా నలిపితే నలిగిపోయింది కదా. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ గిన్నెలో వేసి ఫైన్ గా పౌడర్ చేసేయండి. ఇలా మెత్తగా ఫైన్ గా పౌడర్ అయిన వాటిని సెపరేట్ చేసేయండి. ఆ తర్వాత మూడవది వేపాకండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకును కూడా ఈ ధూప్ స్టిక్స్ లో యాడ్ చేస్తామండి. మీకు తెలియనిదేమున్నాయి, వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ వేపాకుని పౌడర్ చేసుకొని మన ఇంట్లో ధూపం కింద వేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి వేపాకును కూడా మనం ఇందులో యాడ్ చేస్తాం. ఆ తర్వాత నాలుగవది రావి ఆకులండి. ఇవి శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన ఈ రావి ఆకుల్ని కూడా మనం ఈ ధూప్ స్టిక్స్ లో యాడ్ చేస్తాం. అయితే వీటిని కూడా మనం ఆకుల్ని ఇలా సెపరేట్ చేసేసి ఒక పళ్ళెంలో వేసుకొని చక్కగా ఒక 2-3 రోజులు ఎండలో ఎండబెట్టేయండి. నేను ఇవన్నీ ఒక రోజే చేయలేదండి. అంటే నా అవైలబిలిటీని బట్టి ఒకరోజు ఫ్లవర్స్, ఒకరోజు తులసి దళాలు, అలాగే ఒకరోజు వేపాకు, అలాగా ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క రోజు వేటాయించి చేశానండి. అన్నీ ఒకే రోజు అవ్వాలంటే అవ్వవు కాబట్టి
ఇలా ఒక్కొక్క ఐటెంని తెచ్చుకొని సెపరేట్గా మనం ఎండబెట్టుకొని దాన్ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకేసారి మనం ధూప్ స్టిక్ తయారు చేసేటప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం వేపాకుని మనం మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం కదండి, దీన్ని కూడా ఒక బౌల్లో వేసి సెపరేట్ చేస్తాం. అలాగే రావాకులు కూడా చాలా త్వరగానే ఎండిపోతాయండి. గట్టిగా ఎండ తగిలిందంటే ఒక 3 రోజులకి కంపల్సరీగా మనకి డ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా చూడండి, నేను చేత్తో ఇలా మ్యాష్ చేస్తే చక్కగా మనకి ఇలా పిండిలా అయిపోతుంది చూసారా. దీన్ని కూడా మిక్సీలో వేసేసి మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేసాం. ఇలా పౌడర్ చేసుకున్న ఈ రావాకు పొడిని ఒక బౌల్లో తీసి సెపరేట్ చేసేయండి. ఇక 4 పత్రులు మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక 5వది గరిక అండి. ఇది నాకు ధూప్ స్టిక్స్ ప్రిపేర్ చేసేటప్పుడే దొరికిందండి, అందుకనే నేను లాస్ట్లో చెప్పాను. లేదంటే గనక ఫస్ట్ మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఏ పూజ చేసినా మనకి వినాయకుడే కదండి ప్రథమం. ఈ గరిక అనేది మనం ఫస్ట్ ఇలా డ్రై చేసుకొని ఇదే విధంగా పొడి చేసేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా యూజ్ చేయొచ్చండి. నాకు కూడా ధూప్ స్టిక్స్ వెలిగించిన తర్వాతే తెలిసిందండి. ఈ గరికను కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి డైరెక్ట్గా మనం మిక్స్ చేసేయచ్చండి. మనం ధూప్ స్టిక్స్ పేడలో కలిపేటప్పుడే మనం గరికను డైరెక్ట్గా వేసేస్తాం. ఇక మనకి 5 పత్రులు సిద్ధమైపోయండి. ఇక ఆర్గానిక్ ఐటమ్స్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో దశాంగం పౌడర్ వేస్తున్నామండి. ఇది మనకి హెర్బల్ ధూప్ పౌడర్ అండి. అంటే మనకి ధూప్ స్టిక్స్ ఏ విధంగా అయితే మనం వెలిగిస్తామో అదే విధంగా ఇది మనకి హెర్బల్ అనమాట. మనకి ప్రాబ్లం అనేది లేదు. అయితే ఇవి దశాంగం పౌడర్ని 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత జవ్వాదండి, ఇది కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి. వీటిని ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ముద్ద కర్పూరం అండి. ఈ కర్పూరం వేయడం వల్ల మనకి ధూప్ స్టిక్ అనేది కొంచెం ఫాస్ట్గా వెలుగుతుంది అనమాట. దీన్ని ఒక 2 ప్యాకెట్స్ తీసాను, కానీ ఒక్క ప్యాకెట్ మాత్రం సరిపోయిందండి నాకు. నేను తీసుకున్న క్వాంటిటీ అంటే ఆవు పేడకి 1 ప్యాకెట్ సరిపోయింది. తర్వాత గుగ్గులం అండ్ సాంబ్రాణి అండి. ఈ రెండిటిని కూడా మనకి తల అంటుకునేటప్పుడు ఈ రెండిటిని కలిపి మనం తల స్నానం చేసిన తర్వాత ధూపం కింద వేసుకుంటారండి. సాంబ్రాణి వేసుకుంటారు, కానీ ఇందులోనే గుగ్గులం కూడా వేస్తే చాలా మంచిదండి. అలాగే ఈ రెండింటిని కూడా చక్కగా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేయాలండి. ఇలా మెత్తగా పౌడర్ చేస్తే మనకి మిక్స్ చేసేటప్పుడు అంటే ఆవు పేడ అలాగే మిగతా ఐటమ్స్ ఆకులని చెప్పాను కదా, పత్రాలు, ఈ పత్రాలు ఇప్పుడు చూపించిన నేను ప్రతి ఐటమ్ కూడా చాలా ఫైన్ పౌడర్ చేసి మనం మిక్స్ చేసుకోవడం వల్ల ధూప్ స్టిక్ అనేది చక్కగా మంచిగా వెలుగుతుందండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో వేసి సెపరేట్ చేసేసుకుందామండి. ఆ తర్వాత పచ్చకర్పూరం అన్నాను కదండి, మీకు వీలైతే పచ్చకర్పూరం తీసుకోండి. నాకు అవైలబిలిటీ ఆ రోజు ముద్ద కర్పూరం దొరికింది, నేను అది వేసుకుంటున్నాను. ఏదైనా ప్రాబ్లం లేదండి. ఇది కూడా చక్కగా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేయండి. ఇది మనకి ఎంత మ్యాష్ చేసినా కొంచెం ఇలా తీసేటప్పటికే మనకి గట్టి పడిపోతుందండి. ఇది మనం మిక్స్ చేసేటప్పుడు జస్ట్ చిన్నవి ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఎండిపోయిన పేడను తీసుకుంటున్నాను అండి. ఇది నేను ఒక వారం రోజుల ముందే నేను తెచ్చుకొని ఎండబెట్టేశానండి. దీన్ని కూడా మనం పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్ని కూడా మనం అందులో యూస్ చేస్తాం. ఒక 2-3 గుప్పెట్లు తీసుకొని దాన్ని వాడతామండి. చాలామంది పిడకల్ని కూడా యూస్ చేస్తారండి. ఎండిపోయిన పిడకల్ని కూడా జస్ట్ బాగా మెత్తగా పౌడర్ చేసుకొని దాన్ని వాడతారు. అయితే ఇప్పుడు ఐటమ్స్ అన్ని మనం రెడీ చేసుకున్నాం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవేవి ఐటమ్స్ తీసుకున్నాం ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ గరిక అన్నాను కదండి, అది మనం పౌడర్ చేయలేదు కాబట్టి ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాం. దాన్ని ఒక బౌల్లో పెట్టాం. తర్వాత తులసి ఆకుల పొడి, ఆ తర్వాత బిల్వ దళాల పొడి, బంతి పూల పొడి, ఆ తర్వాత రావి ఆకుల పొడి అండి, ఆ తర్వాత వేపాకుల పొడి, ఇలా 5 ఆకులు పొడి, ఆ తర్వాత పూలతో పాటు 6 అయ్యాయి. ఆ తర్వాత గోమూత్రం నేను ఒక బాటిల్తో తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఆ తర్వాత గుగ్గిలం అండ్ సాంబ్రాణి, ఆ తర్వాత కర్పూరం అండ్ ఎండిపోయిన పిడకల పొడి. అయితే ఇప్పుడు మనకి ధూప్ స్టిక్స్కి అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు ముందు రోజు సాయంత్రమే మనం గోశాలకు వెళ్ళి, మీ దగ్గర ఉన్న గోశాలకు వెళ్ళి పేడను తెచ్చుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇలా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆవు పేడ అలాగే గోమూత్రం మనకి ఫ్రెష్గా తెచ్చుకోవాలండి. ఇలా కొంచెం మనకి ఆవు పేడ అనేది కొంచెం ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా ఇలా గట్టిగా ఉంటే మనం మిక్స్ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది అనమాట. అయితే అలా తెచ్చుకున్న ఈ ఆవు పేడని మనకి అందులో గడ్డి పుల్లలు అలాగే రాళ్ళు అనేవి ఉంటాయి, దానివల్ల కొంచెం మిక్స్ చేయండి బాగా. అంటే ఇది చేతితో మిక్స్ చేసుకోవాలండి, బట్ ఏంటంటే వీడియో తీసుకోవడం ఆ తర్వాత ఈ పొడులన్నీ మిక్స్ చేసుకోవడం కొంచెం గందరగోళంగా అయిపోతుందని నేను ఇలా
స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ మిక్స్ చేస్తున్నాను అండి. అయితే ఫస్ట్ బాగా కలిపిన తర్వాత ఏమైనా డస్ట్ ఉంటే తీసేసి ఫస్ట్ మనకి వినాయకుడికి ఇష్టమైన గరికని వేసేద్దామండి. ఇది ఒకసారి మొత్తం పౌడర్ కాదు కదండి, గడ్డి పరకలు కదా, అందువల్ల కొంచెం అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేయండి. ఆ తర్వాత తులసి దళాల పొడిని వేద్దాం. ఇది వేసి ఒక్కసారి అంతా మిక్స్ చేసేయండి. ఆ తర్వాత శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ దళాల పొడిని వేసేస్తున్నాం. ఇది కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేయండి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన వేపాకుల పొడిని కూడా మనం ఇందులో వేసేస్తాం. ఇవన్నీ మంచిగా ఫైన్గా పౌడర్ అవ్వడం వల్ల మనకి ఈజీగా మిక్స్ అయిపోతుందండి. ఆ తర్వాత రావి ఆకుల పొడిని కూడా మనం ఇందులో వేసి మిక్స్ చేసేస్తామండి. ఇంత మంచిగా ఫైన్ పౌడర్ ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి ప్రాసెస్ కలుపుకొనడానికి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో పువ్వుల పొడిని వేస్తున్నాం అనమాట. మీ చాయిస్ అండి. బంతి పూలు కావచ్చు, చామంతి పూలు కావచ్చు, గులాబీలు కావచ్చు, బాగా ఎండాలన్నమాట. ఎండిన తర్వాత చక్కగా ఫైన్గా పౌడర్ చేయండి. ఇలా వీటిలన్నిటిని వేసి ఒక్కసారి మిక్స్ చేయండి. ఇప్పుడు పౌడర్లన్నీ వేసేసాం కాబట్టి ఒక్కసారి చేతితో మొత్తం అంతా ఒక్కసారి అంతా కలిసేట్టుగా, అంటే పౌడర్స్ అక్కడక్కడ ఉండిపోతాయి కదండి, అంటే ఆల్రెడీ మనకి ఆవు పేడ అనేది కొంచెం వెట్టగా ఉంటుంది. ఇది మనం పొడి వేసేటప్పటికి ఇదంతా డ్రై అయిపోతుంది అనమాట, ఉండల్లా కట్టేస్తుంది. దానివల్ల కొంచెం కొంచెంగా అలా వేస్తూ కలపండి. ఆ తర్వాత నేను దశాంగం పౌడర్ చెప్పాను కదండి, దశాంగం పౌడర్ని కూడా ఇందులో వేసేస్తాం. ఇలా మొత్తం కొంచెం కొంచెంగా ఫస్ట్ ఒక ప్యాకెట్ని వేసేసానండి. తర్వాత 2 ప్యాకెట్లు తీసుకున్నాం కదా, ఆ సెకండ్ ప్యాకెట్ని కూడా మనం అందులో వేసి మిక్స్ చేసేస్తాం. ఇలా దశాంగం పౌడర్ వేసిన తర్వాత అంతా ఒక్కసారి కలిపేయండి. ఇలా కలుపుతున్నప్పుడు చూడండి, రాళ్ళు పిక్కలు అంటే మనకి పేడలోని రాళ్ళు అండ్ గడ్డి ఇవి ఉంటాయి కదా, ఇలా దగ్గరగా మెత్తగా కలుపుకుంటే మనకి ఏమన్నా చెత్త ఉన్నా కూడా మనకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇలా కలుపుకున్న దాంట్లో నెక్స్ట్ మనం జవ్వాది పౌడర్ని వేస్తున్నామండి. ఇది కూడా మంచి సువాసన వస్తుంది. ఇది నేను ఒక 2 సీసాలు తీసుకున్నాను. ఆ 2 సీసాలను కూడా వేసి మిక్స్ చేసేస్తున్నాను. ఆ తర్వాత కర్పూరం, ఇందాక మనం మ్యాష్ చేసుకున్నాం కదండి, ఆ కర్పూరాన్ని కొంచెం కొంచెం చొప్పున వేస్తున్నాను అనమాట. అంటే క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ కాబట్టి చూసి కలుపుకుంటే మనకి అంతా కలుస్తుంది అనమాట, అంతా మిక్స్ అవుతుంది. అక్కడక్కడ మనకి ఇలా ఉండిపోయినా ప్రాబ్లం లేదండి, జస్ట్ మనం కలిపేటప్పుడు అంతా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత గుగ్గిలం అండ్ సాంబ్రాణి పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసేస్తాం. అయితే ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఎండబెట్టిన పేడ నుంచి పౌడర్ చేసాం కదండి, అంటే పిడకల నుంచి పౌడర్ అనేది చేసాం. ఆ పౌడర్ని కూడా ఒక 2-3 గుప్పెడ్లు అనమాట ఇలా వేస్తున్నాను. అంటే యాక్చువల్గా మనం ఈ ఎండబెట్టింది మనం వేసుకోకర్లేదండి, కాకపోతే నేను ఈ జవ్వాది పౌడర్ అండ్ దశాంగం పౌడర్ అనేవి కొంచెం క్వాంటిటీ అనేవి ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల వేశాను. లేదంటే అవసరం లేదు, కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతుంది కూడా. అయితే ఇలా వేసిన దాంట్లో నేను గోమూత్రం తెచ్చుకున్నానండి. మనం పేడ తెచ్చుకున్నప్పుడే గోమూత్రాన్ని కూడా తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. దాన్ని నేను కొంచెం కొంచెంగా వేసి అంటే మనకి డూప్ స్టిక్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదో చెక్ చేసుకొని అప్పుడు మనం మొత్తం అంతా టోటల్గా మిక్స్ చేస్తామండి. ఆ తర్వాత లాస్ట్లో ఆవు నెయ్యి, ఇది నేను ఒక 200 నుంచి 250 గ్రామ్స్ వరకు వేసానండి. ఇది వేసి కూడా చక్కగా మెత్తగా, అంటే మనం ఇంకా చపాతీని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మనం కలిపామనుకోండి, మనకి డూప్ స్టిక్ ఇలా తయారు చేసేటప్పుడు స్టిక్ షేప్ మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. నేను ఏం వేసినా కొంచెం కొంచెం చప్పున వేసి మిక్స్ చేస్తున్నా అండి. ఇలా ఈ విధంగా మిక్స్ చేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది, అంతా మొత్తం సమానంగా కలుస్తుంది అనమాట. ఇలా ఒక 200 నుండి 250 ml ఆవు నెయ్యిని వేసాను. ఇలా వేసి కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది, ధూప్ స్టిక్ బ్యాటర్. ఆ తర్వాత నెక్స్ట్ మనం ధూప్ స్టిక్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామంటే, నేను ఒక ప్లంబర్ సామాన్లోని ఒక గొట్టం తీసుకున్నానండి, జస్ట్ ఒక పైప్. ఆ పైప్ని ఇలాగా జస్ట్ ఫింగర్ పెడితే మనకి చూసారా బయటకు వచ్చింది. ఈ విధంగా మనకి ప్రెస్ చేస్తే మనం ఆ బ్యాటర్ మనం ఇందులో పెట్టగానే ధూప్ స్టిక్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇలా నేను ఒక 2 గొట్టాలు, ఒకటి లావుగా ఉంది అండ్ ఒకటి సన్నంగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ గొట్టంలో లైట్గా జస్ట్ చిన్న నెయ్యి అనేది అప్లై చేశాను. అంటే మనకి డూప్ స్టిక్ మనం పెట్టినా కూడా అంత ఫోర్స్ అనేది అప్లై చేయట్లేదు, ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని మనం కొంచెం కొంచెం పెట్టేసి జస్ట్ మనకి పైన కింద ఇలా జస్ట్ ప్రెస్ చేసామనుకోండి, లోపల మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా మంచిగా వస్తుంది అనమాట.
ఇప్పుడు చూడండి 2 వైపులా ప్రెస్ చేశాను. జస్ట్ ఒక్కసారి ఇలా ఫింగర్తో ఇలా మనం ప్రెస్ చేయగానే మనకి స్టిక్ అనేది బయటకు వచ్చేసింది. మనకి సేమ్ ఇది బయట మార్కెట్స్లో ఏ విధంగా అయితే మనకి ధూప్ స్టిక్స్ అవైలబుల్గా అదే చూస్తామో అదే విధంగా కనిపిస్తుంది కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన బయట ధూప్ స్టిక్స్ ఏ విధంగా అయితే షేప్ ఉంటుందో మనకి అదే విధంగా ఉంటాయండి. ఇవి మనకి కప్ మోడల్లో చేసుకోవచ్చు, లేదంటే గోపురం మోడల్లో కూడా చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన షేప్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే గోపురం షేప్ అండ్ ఈ స్టిక్ మోడల్ షేప్ చేసుకున్నాను. అలాగే మిగతా బ్యాటర్న్ మొత్తం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేసుకుంటే చక్కగా ఎన్ని స్టిక్స్ అయినా మనం చేసేసుకోవచ్చు అండి. అయితే ఇలా స్టిక్స్ అనేవి ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త పిల్లల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని చేయించామనుకోండి, వాళ్ళకు కూడా ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ కన్నా ఉంటుంది. అంటే వాళ్ళు చాలా మంది పిల్లలు ప్లేడోతో ఆడతారు చూసారా, అలా డో కన్నా మనకి ఇలాంటి ఆవు పేడ, ఆవు మూత్రం, ఇలా ఆవు నెయ్యి, ఇలాంటి పవిత్రమైన సామాన్లు మనం మిక్స్ చేసాం కదా, అలాంటి వాటిని వాళ్ళు కూడా జస్ట్ మిక్స్ చేశారనుకోండి చాలా మంచిది కూడా, వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ధూప్ స్టిక్స్ ని మొత్తం ఒక 3-4 రోజులు ఎండలో ఎండబెట్టాలండి. ఎండ మాత్రం చాలా గట్టిగా తగలాలి. అలా ఎండిపోయిన తర్వాత వీటిని మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా చక్కగా కూడా వెలుగుతాయండి. ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన సామాగ్రి కదా. అలాగే ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన సామాగ్రి కదండి. అంటే పత్రాలు కావచ్చు, లేదంటే ఆర్గానిక్ ఐటమ్స్ కావచ్చు, అలాగే ఆవు పేడ, ఆవు మూత్రం, అలాగే ఆవు నెయ్యి, ఇవన్నీ చాలా పవిత్రం అండి. చాలా భగవంతునికి ఎంతో ఇష్టమైన అలాగే ప్రీతికరమైన వస్తువుల్ని మనం ఈ ధూప్ స్టిక్స్ వాడడానికి యూజ్ చేసాం. మరి ఇంత ప్రీతికరమైన వస్తువుల్ని వాడి మనం దేవునికి అర్పించామనుకోండి ఎంత సంతోషంగా ఉంటుంది. మనం దేవుడి దగ్గర కూర్చొని కాసేపు హ్యాపీగా రిలాక్స్గా అనిపిస్తుందండి. నేను ఆ బ్యాటర్ని అంతని కలుపుతున్నప్పుడే నాకు ఒక మంచి సువాసన అనేది వచ్చిందండి. చాలా బాగుంది. అంటే ఒక గుడిలో ఉన్నట్టు ఒక మంచి ఫీల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో తయారు చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ ఐటమ్స్ అనేవి పడిందండి. మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అయితే ఇలా చేసుకున్న ఈ ధూప్ స్టిక్స్ని మొత్తం నేనైతే 4 రోజులు ఎండలో పెట్టానండి. నాకు చక్కగా ఎండిపోయండి. అంటే మనం పేడతోని పిడకలు వేస్తారు కదండి, ఆ పిడకలు అనేవి మనకి ఏ విధంగా అయితే ఆరిపోతాయో అదే విధంగా ఇది కూడా అలా డ్రై అయిపోతుంది అనమాట. కలర్ అనేది కూడా మనకి లైట్ కలర్గా చేంజ్ అయిపోతుంది. అది తేలిగ్గా కూడా మారిపోతుంది అనమాట. అలా తేలిగ్గా అయిపోతుందంటే మనకి స్టిక్ అనేది పూర్తిగా ఆరిపోయినట్టు అనమాట. కలర్ చూడండి ఒకసారి. కలర్ మనకి ఈ విధంగా లైట్ కలర్లో చేంజ్ అయిపోయిందా, ఇందాక డార్క్ కలర్లో ఉంది, లైట్ కలర్ అనేది వచ్చేసింది. ఇలా వస్తే మనకి స్టిక్ అనేది పూర్తిగా రెడీ అయిపోయినట్టండి. ఈ విధంగా మనకి ఆరిపోతే ధూప్ స్టిక్ అనేది చివరి వరకు కాలుతుందండి. లేదంటే మీకు వెలగదనమాట. అంటే పూర్తిగా డ్రై అయిపోతేనే మనకి చక్కగా వెలుగుతుంది. ఫస్ట్లో నాకు కూడా మిక్స్ చేసేటప్పుడు కాస్త కంగారు అనిపించింది. అంటే స్టిక్స్ మనం ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, ఇవి మనకు వెలుగుతాయా లేదా అని సందేహం వచ్చింది. కానీ అన్నీ ప్రిపేర్ చేసుకొని పూర్తిగా డ్రై అయిన తర్వాత అంటే ఆరబెట్టుకునేటప్పుడు మనం కాస్త చూసుకోవాలన్నమాట. అంటే టోటల్గా ఆరుతుందా లేదా, జస్ట్ ఇలాగ టర్న్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలి. కొంచెం లైట్ మనం గుడిలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఫీల్ అయితే కలుగుతుందండి. వెలిగించండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న ఈ ధూప్ స్టిక్స్ అన్నిటిని నేను ఒక కవర్ వేసి అందులో నేను స్టోర్ చేసుకొని ఒక డబ్బాలో మూత పెట్టేశాను. ఈ మిగతావి కూడా వేరే దాంట్లో వేశాను. ఒక్కసారి మీరు చూడండి, వెలిగించాను. ఇలా చక్కగా వెలుగుతుందండి. జస్ట్ అగ్గిపుల్లని ఒక నిమిషం ఇలా పట్టుకొని పెట్టగానే నాకు వెలిగిపోయిందండి. చివరి వరకు కాలింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ధూప్ స్టిక్స్ ని మనం డైలీ ఒక్కటి కానీ వెలిగిస్తే చాలా మంచిదండి. అండ్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిస్తుంది అనమాట. అలాగే ఈ స్టిక్ ని మనం యూజ్ చేసిన తర్వాత అంతా కాలిన తర్వాత మనకి బూడిద అనేది మిగులుతుంది. ఆ బూడిదని మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి. అంటే మొక్కల యొక్క ఆకులకి పురుగులు అనేవి పడతాయి. అలాంటి పురుగులు అనేవి పోవడానికి ఈ బూడిదని మనం అక్కడ ఆకుల మీద స్ప్రే చేయొచ్చు. అలాగే కిచెన్ ఐటమ్స్ కానీ, దేవుడి సామాన్లు తోమేటప్పుడు కానీ ఇలాంటి బూడిదని యూజ్ చేసి మనం వాష్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకండి లేట్, మీరు కూడా ట్రై చేయండి. మంచి సువాసన వచ్చే ఆరోగ్యానికి మంచిదైన ఈ ధూప్ స్టిక్స్ ని తయారు చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.